ఇది ఒక విలేజ్‌కి సంబంధించిన కథ. సో, ఎక్కడో విజయనగరంలో ఉండేటువంటి విలేజ్‌కి సంబంధించిన కథ. ఓపెన్ అవ్వటం మాత్రం ప్రెజెంటు 2015, 16 అలా టైప్‌లో ఓపెన్ అయ్యి, సో, కాస్త ఫ్లాష్ బ్యాక్‌లకి వెళ్తా ఉంటదనమాట. జనరల్‌గా ఈ సమస్య అనేది దగ్గర దగ్గర ఒక 18,000 ఊర్లకి ఇలాంటి సమస్య ఉంది మన భారతదేశంలో. ఏంటి అంటే, ఊర్లు ఎక్కడెక్కడో ఉంటుంటాయి. విలేజ్‌లలో అంటే మొత్తం అడవుల మధ్యలో ఉండే ఊర్లు గానీ, ఆహ్, గోదావరికి అటువైపు, ఇటువైపు ఉండేటువంటి ఊర్లు గానీ, మీరు చూసుకుంటే ఈ ఇంతకుముందు కొన్ని సినిమాలొచ్చినాయి. ఏంటి అంటే, ఊరికి వాళ్ళు పడవలో ఎళ్ళాలి. పడవలో ఎళ్తూ చనిపోతూ ఉంటారు. అలా బ్రిడ్జి కట్టమనేటువంటి అలాగా ఇది కూడా వన్ ఆఫ్ ద అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. సో, ఈ జగపతిబాబు క్యారెక్టర్ వచ్చేసి ఊరి కోసం ఆ స్టేషన్ అనేది ఏదైతే ఉంటదో, స్టేషన్ మించి ఊరు మించి ట్రైన్ వెళ్తూ ఉంటుంది కానీ అక్కడైతే ఆగదనమాట. సో, దాని గురించి మెయిన్. మనకి పాజిటివ్, నెగెటివ్ ఎలిమెంట్స్ యాస్పెక్ట్ చూసుకుంటే కథ పరంగా విలేజ్‌కి సంబంధించిన కథ. సో, ఇంకా విజువల్స్ అనేవి ఆబ్వియస్‌లీ కెమెరామాన్ గారు సూపర్‌గా తీశారు. ఇక హీరోయిన్ అంటే ఆల్మోస్ట్ ఆలు అవసరమా అనిపించింది. ఇక ఈ సినిమానంతా భుజాల మీదకేసుకొని నెత్తిన పెట్టుకొని మోసింది ఎవరు అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. సో, దాంతో పాటు ఆ విజువల్‌ని గట్టెక్కించాలి. అంటే ఒక ఇప్పుడు మనం 100 కేజీల బరువుంది. ఓ బక్క పిల్లోడిని తీసుకొని మోయరా అంటే మోయలేడు కదా! సో, అతను మోసాడు అంటే జనాలు నమ్మరు. ఏదో క్రేన్ పెట్టి కట్టి మోయిచ్చారు అన్నట్టుంటది. కానీ అదే కొంచెం స్టౌట్‌గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, నెత్తిన పెట్టుకొని మోసాడంటే పర్లేదు రైడ్ మోస్తున్నాడు అని నమ్మొచ్చనమాట. సో, అలాగా ఏంటంటే ఈ పర్టిక్యులర్ సినిమాని రామ్ చరణ్ సింపుల్‌గా భుజాల మీద పెట్టుకొని మోసాడని చెప్పొచ్చు. అదర్ దాన్ రామ్ చరణ్ ఈ సినిమా వేరే ఎవ్వరు చేసినా సరే పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే అసలే చెప్పాను కదా నేను, పల్లెటూరు సబ్జెక్ట్ అంటేనే కనెక్ట్ అవ్వటం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సబ్జెక్ట్‌కి కనెక్ట్ అవుతే చాలా బావుంటది. సో, ఆ కనెక్ట్ అవ్వడానికే మనకి టైం పడతదనమాట. సో, రామ్ చరణ్ అయితే 100% దీనికి 100కి 100 మార్కులు ఎవరికి వేయొచ్చు అంటే రామ్ చరణ్‌కి. ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే యాక్చువల్‌గా ధైర్యం చేశాడని చెప్పొచ్చు బుచ్చిబాబు. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్‌ని తీసుకొని ఒక పెద్ద హీరోని ఒప్పించి చేయడం అనేది 100% ధైర్యమే ఖచ్చితంగా. బట్ హి ట్రైడ్ హిస్ బెస్ట్. అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్‌మెంట్ అయితే లేదు. కొంత డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడ అనిపిస్తుంది అంటే కొన్ని అంటే జనరల్‌గా మనం ఏంటంటే సినిమాలకి లాజిక్స్ ఉండవంటారు కదా!